అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం త్రివేణి గారి అపజయం అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. ముందుగా 5వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుని 6వ భాగంలోకి ప్రవేశిద్దాం. మీరా స్నేహితురాలు విజయ తాను మీరాకు వ్రాసిన ఉత్తరంలో గోపీనాథ్ తనను చూడటానికి తమ ఇంటికి నేరుగా వచ్చేసిన విషయం తెలిపి తనకు ఏదైనా దారి చూపమని మీరాను వేడుకుంటుంది. గోపీనాథ్ని తప్పించుకోవటానికి పూనా వెళ్ళిపోయి సెలవులు గడపమని మీరా విజయ్కు సలహా ఇస్తుంది. శ్యామ్ సరసీల పెళ్ళి జరిగిపోతుంది. మీరా మనసు అకారణంగానే వ్యగ్రమవుతుంది. ఆ రాత్రి ఆమె నిద్ర పోలేకపోతుంది. తెల్లవారి శ్యామ్ వచ్చి పలకరించగానే మీరాలోని అణిచిపెట్టిన దుఃఖం పొంగి పొరలుతుంది. కొత్త భార్య వచ్చినప్పటికీ శ్యామ్ మీరాను ఎంతో ఆదరంగా చూసుకుంటూ ఉంటాడు. మీరా శ్యామ్ పట్ల తనకు ఉన్న ప్రేమను ఇంతకాలానికి గుర్తిస్తుంది. సరసితో శ్యామ్ వివాహం తర్వాత మరలా పల్లెకు వెళ్తుంది మీరా. మీరాకు భర్త వద్ద నుండి ప్రత్యేక ఆదరణ లభించడాన్ని సరసి చూసి సహించలేకపోతూ ఉంటుంది. సరసిలో అసూయ తల ఎత్తుతుంది. చిన్న చిన్న తగాదాలు మొదలవుతాయి. ఇక 6వ భాగంలో కథ ఈ విధంగా మొదలవుతుంది. ఆ రోజు సరసి దేవాలయానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి బోరడు కాంపౌండ్లోని నిషారాణి పొదను వేళ్ల సహితంగా పెళ్ళగించేస్తున్నాడు. అది చూసి సరసికి ఒళ్ళు మండిపోయింది. సరసికి నిషారాణి పూల వాసనంటే చాలా ఇష్టం. అందుకోసమే ప్రత్యేకంగా తాను వచ్చేటప్పుడు పుట్టింటి నుండి నిషారాణి తెప్పించి కాంపౌండ్లో వేయించింది. రాత్రి గాలి వీచినప్పుడల్లా పూల ఘాటైన వాసన ఆమె గదిలోకి తేలి వచ్చేది. ఈ సంగతి తెలియని మీరా గుబురుగా పెరిగిన పొదను చూసి, బోరా, అదంతా శుభ్రంగా తీసిపారి, ఆ వాసనకు పాములు వచ్చేస్తాయి అంది. బోరడు అమ్మగారి ఆజ్ఞను శిరసావహించాడు. సరసి కళ్ళెర్రజేసి కోపంగా, ఎందుకు ఆ పొద తీసేస్తున్నావు, బుద్ధుందా అసలు అంది. అమ్మగారు తీసేయమన్నారు సరసమ్మగోరు. నీ చెప్పలేదు తీయకూడదని? మరి పెద్దమ్మగారు తీసేయమన్నారు గందా అంటూ బోరడు పొదను వేళ్ల సమేతంగా పీకి బయటపారేశాడు. నిషారాణి సరసికి చాలా ఇష్టమని గాని వాళ్ల ఊరు నుండి తెచ్చి వేసుకుందన్న సంగతి గాని తెలియని మీరా అడవిలా పెరుగుతున్న పొదను చూసి అది పాములకు ఆశ్రయమవుతుందేమోనన్న భయంతో బోరడితో పొద కత్తిరించి వేయమని చెప్పింది. కానీ సరసి దాన్ని పొరపాటుగా అర్థం చేసుకుంది. మీరా తనని అవమానించాలనే ఈ పని చేసిందని భావించింది. చెట్టు పోయిందన్న బాధతో ఆమెకు ఏడుపొచ్చింది. శ్యాము రాత్రి ఇంటికి వచ్చేసరికి ఏడ్చి సరసి కళ్ళు ఎర్రగా వాచిపోయి ఉన్నాయి. మీరా ఎంత పలకరించినా సరసి జవాబు చెప్పలేదు. శ్యామ్ రాగానే మీరా, సరసి ఎందుకో ఏడుస్తోంది, అడిగితే చెప్పటం లేదు అని చెప్పింది. శ్యామ్ వెళ్ళి సరసిని పలకరించాడు. ఏడుస్తున్నావెందుకు? బోరడు నిషారాణినంతా పీకి పారేశాడు. నేనెంతో ఆశపడి ఊరి నుండి తెప్పించి వేశాను. వద్దని చెప్పలేకపోయావా? నేను చెప్పాను కానీ సరసి ఆగిపోయింది. నువ్వు చెప్పినా ఎందుకలా చేశాడు? మీరా తీసేయమన్నారట. శ్యాము అప్రతిభుడై నిల్చుండిపోయాడు. మీరా సరసి స్నేహంగా ఉన్నారనే అతను ఇంతవరకు అనుకుంటున్నాడు. ఇంత చిన్న విషయానికి ఏడవాలా? క్షణంలో తేరుకొని శ్యాము, నువ్వు వేయించావని మీరాకు తెలుసుండదు, తెలిస్తే అలా తీయించేది కాదు. ఏమో, ఎవరికి తెలుసు? సరసి, శ్యామ్ గట్టిగా కేకపెట్టాడు. అవును, మీకు ఆమె ఏం చేసినా తప్పుగా అనిపించదు. నేను ఒక్క మాట అంటే తప్పుగా కనిపిస్తుంది. మీరాను ఇక్కడికే పిలిచి అడగనా? మీ ఎదుట చేసిన తప్పు ఒప్పుకుంటారా ఆవిడ? ఒప్పుకున్నా ఇక నేను లాభం? చెట్టు ఎలాగా పోనే పోయింది.
సరసి మాట లక్ష్య పెట్టకుండా శ్యాము మీరా అని పిలిచాడు. ఏ సంగతి తెలియని మీరా లోపలికి అడుగుపెట్టింది. నిషారాణిని ఎందుకు కొట్టించావు మీరా? బాగా గుబురుగా పెరిగింది, పాములు చేరతాయని. సరసి చాలా ఇష్టపడి దాన్ని వాళ్ళ ఊరు నుండి తెచ్చి వేసుకుందట. అలాగా? నాకు ఆ సంగతి తెలియదే. పోనీ వేరే తెప్పించి వేద్దాం. బోరడితో చెప్తే రేపే తెచ్చి వేస్తాడు. చేసేది చేసేసి రేపే తెప్పిస్తారట వేరే. సరసి వ్యంగ్యంగా అంది. మీరా చకితురాలయ్యింది. ఆమెకు సరసి పట్ల స్నేహం లేకపోయినా తిరస్కారం మాత్రం లేదు. ఆమెను పెద్దగా పట్టించుకోకుండా ఉండిపోయేది మీరా. సరసి కూడా ఇదివరకు తన అసూయను పైకి ఎన్నడూ చూపలేదు. లోపల లోపలే రాజుకుంటున్న మాశ్చర్యాగ్ని ఇవాళ భగ్గుమన్నది. నేను కావాలనే ఈ పని చేశానని అనుకుంటున్నావా? సరసి మీరా మాటకు బదులు చెప్పలేదు. శ్యాము ఇద్దరి మధ్య మూగవాడిలా నిలబడ్డాడు. సరసి కావాలనే ఈ ప్రసంగాన్ని పెంచుతోందని అతనికి అర్థమైంది. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. నేను నీకిష్టమని తెలియక అలా చేశాను. నా తప్పు మన్నించు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మీరా. ఆమె కళ్ళలోని నీరు శ్యామ్ దృష్టిని తప్పించుకోలేదు. 22, 23 పెళ్ళి కాక పల్లెటూళ్ళలో మగ్గుతున్న సరసిని వంశాన్ని ఉద్ధరించడం కోసం తెచ్చి పెళ్లి చేసింది మీరా. దానికి సరసి ఇస్తున్న ప్రతిఫలం ఇదేనా? స్వార్థాన్ని మరచి తనకు మళ్ళీ పెళ్లి చేసినందుకు ఆమెకు దొరికిన బహుమానం ఎటువంటిది? మధ్యాహ్నం నుండి పనిచేసి అలసి వచ్చిన శ్యాముకు బాగా ఆకలిగా ఉంది. అలసట, ఆకలి, కోపాలతో శ్యామ్ ఒళ్ళు మర్చిపోయాడు. ముందుకు ఒక్క అడుగు వేసి సరసి చెంప మీద చెల్లుమని ఒక దెబ్బ వేసి, పెద్ద చిన్న ఉండక్కర్లా, నోటికి ఎంత మాటొస్తే అంత మాట అనేయటమేనా? మీరా మంచి మనసు వల్లనే నువ్వీనాడు ఈ ఇంట్లో ఉన్నది, అది గుర్తుంచుకో అని గద్దించి బయటకు వెళ్ళిపోయాడు. సరసి భోజనం కూడా చేయకుండా ఏడుస్తూ పడుకుంది. ఆఖరికి శ్యామ్ కూడా మీరా పక్షాన్నే వహించాడన్న ఉక్రోషంతో సరసి ఉన్మత్తురాలైంది. శ్యాము సరసిని కొట్టాడని తెలిసి మీరా శ్యామ్తో దెబ్బలాడింది. సిగ్గులేదు మీకు? ఆడదాని మీద చెయ్యి చేసుకుంటారా? కోపంతో శ్యామ్ సరసి మీద చెయ్యి వేసుకున్నా ఆ తరువాత అతనికి పశ్చాత్తాపం కలిగింది. మీరా తనను మందలించినప్పుడు దీనంగా, నేనేం చేయను మీరా, నీ మీద ఎప్పుడైనా చేయి చేసుకున్నానా? సరసిని కొట్టకుండా ఉండలేకపోయానంతే. మీరెన్ని చెప్పినా మీరు చేసిన తప్పే. నిజమే, నా తప్పే. ఆ మాట సరసితో చెప్పి ఆమె చేత అన్నం తినిపిస్తేనే మీతో మాట్లాడతాను. లేకపోతే వెంటనే మైసూర్కి వెళ్ళిపోతాను. మీరా, నేను 10 లెక్క పెడతాను. అంతలో మీరు ఆమె క్షమ పొందాలి. మీరా, ఇదిగోండి అంకెల్ లెక్క పెడుతున్నా. 1, 2, 3. శ్యాము ఎవరో బలవంతంగా తోస్తున్న వాడిలా సరసి గదిలోకి అడుగుపెట్టాడు. సరసి వెక్కి వెక్కి ఏడుస్తోంది. శ్యామ్ మంచం మీద కూర్చొని మృదువుగా సరసి అన్నాడు. ఆమె తల ఎత్తి చూడలేదు. శ్యామ్ ఆమె భుజం పట్టి తన వైపుకు తిప్పుకుంటూ, సరసి, నాది తప్పే, లే అన్నం తిను అన్నాడు. తన గడ్డాన్ని పట్టుకున్న అతని చేతిని విసిరికొట్టి సరసి, నేనుంటేనే చస్తేనే మీరు మీ మీరా సుఖంగా ఉండండి అంది. మీరా పేరు వినగానే తోక తొక్కిన త్రాచుల ఆమెను వదిలిపెట్టి పైకి లేచాడు శ్యామ్. అనవసరంగా ఆమె పేరెందుకు ఎత్తుతావు? మీకు ఆమె సర్వగుణ సంపన్నురాలు. అవును, మీరు ఆమెను నెత్తికెక్కించుకొని పూజించినా ఆవిడ మిమ్మల్ని వదిలి చదువుకోవడానికి వెళ్తుందే. మొగుణ్ణి వదిలిపెట్టే మనిషి మీకు సర్వగుణ సంపన్నురాలు. సరసి, నోర్మొయ్, ఉన్నమాటంటే ఉలుకెందుకు? సరసి, నేనిప్పుడు క్షమించమని అడిగింది మీరా మాట కోసమే. మళ్ళీ నన్ను రెచ్చగొట్టి మళ్ళీ దెబ్బలు తినకు. అన్నానికి లేచిరా. నాకు అక్కర్లేదు, మీరు వెళ్ళండి, మీరు తినండి. మాటకు మాట అప్పచెపుతున్న సరసిని చూసి ఒక్క క్షణం నివ్వెరపోయాడు శ్యామ్. వెంటనే రౌద్రంగా, వస్తావా లేదా అన్నాడు. అంది సరసి మొండిగా. శ్యామ్ మళ్ళీ 4 అంటించాడు. సరసి రాయిలా నుంచుంది. మీరా పరిగెత్తుకుని వచ్చి ఇద్దరి మధ్య నిల్చుని శ్యామ్ చేతిని గట్టిగా పట్టుకుంది.
ఆమెను కొట్టారంటే నా మీద ఒట్టే. కొట్టించేసి ఏమీ తెలియని వారిలా రాకండి అంది సరసి. పిచ్చివాడి పిచ్చి కుదర్చవచ్చును గాని మూర్ఖులతో వాదించలేం అనుకుంది మీరా. పద మీరా, సామెత వినలేదు? మూర్ఖులతో సావాసం కన్నా పండితులతో సంవాదం మేలని. పద అంటూ శ్యామ్ మీరాను చెయ్యి పట్టి లాక్కొని బయటికి వెళ్ళిపోయాడు. అవును, నేను మూర్ఖురాల్నే. ఆమె మహాపండితురాలు, ఆవిడతోనే సంసారం చేయండి అంటూ దభీమని తలుపు వేసుకుంది సరసి. ఆ రోజు సరసి భోంచేయలేదు. వెంకమ్మ గారు ఎంత బ్రతిమాలినా లాభం లేకపోయింది. గది తలుపులన్నా తీయించండి, మన మీద కోపంతో ఏం చేసుకుంటుందో. పీడ వదిలిపోతుంది. రెండో పెళ్ళి వద్దు మొర్రో అని మొత్తుకుంటే విన్నావా? ఆ శనిని నాకు ముడేసేదాకా నిద్ర పట్టలేదు నీకు, ఇప్పుడు అనుభవించు అని మీరా మీదనే ఎగిరాడు శ్యామ్. భర్తకు మరో పెళ్లి చేసినంత మాత్రాన ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని మీరా కల్లో కూడా అనుకోలేదు. సవతులైనంత మాత్రాన అస్తమానం దెబ్బలాడుకోవాలా? అక్కా చెల్లెళ్లలాగా కలిసి మెలిసి కాపురం చేయడానికి వీలుండదా? మీరా ఎన్నో విధాల ఆలోచించి ఈ పని చేసింది. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి? 1-2 రోజులు ఇంట్లో అశాంతి తాండవమాడింది. ఆ వాతావరణంలో మార్పు తేవటానికి సరసి కొంచెం కూడా ప్రయత్నించలేదు. కానీ శ్యాము మీరా ఎంతో ప్రయత్నం చేసి సరసిని మామూలుగా పలకరించేవారు. సరసికి శ్యామ్ మీద ఏమాత్రం కోపం లేదు. మీరా వల్లనే అతను మొదట తనను పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు కూడా ఆమె వల్లనే తనను చిన్న చూపు చూస్తున్నాడని దృఢంగా నమ్మింది. ఆ కారణం చేతనే సరసి భర్తతో రాజీపడినా మీరాతో మాత్రం మొదటిలా మాట్లాడటం మానేసింది. ఈ పరిస్థితుల వల్ల సెలవులు ఎప్పుడైపోతాయా అని ఎదురు చూడసాగింది మీరా. సెలవులంతా ముళ్ల మీదున్నట్లుగా గడిపి కాలేజీ తెరవడానికి ఇంకా 2 రోజులుందనగానే మైసూరు వెళ్ళిపోయింది. ఆఖరి సంవత్సరం పరీక్షలవ్వటం వల్ల మీరా ప్రయత్నపూర్వకంగా చికాకులన్నింటినీ మరచి చదువులో మనసును లీనం చేసింది. హాస్పిటల్లో హౌస్ సర్జన్గా ఉన్న గోపి విజయను హెచ్చరించాడు. ఇంకొక సంవత్సరం శ్రద్ధగా చదివి పాస్ అవ్వాలి విజయ, ఆ తర్వాత మనం యుద్ధభేరీ మ్రోగించాల్సి ఉంటుంది. విజయ గోపి మాట కోసం చదువుతోందే గాని మొదటి ఉత్సాహం ఆసక్తి లేనే లేదు. చదవక తప్పదంటారా అని అడిగింది విజయ. అలా అడిగితే ఏం చెప్పగలను? ఇన్ని రోజులు కాలేజీలో చదివిందంతా వృధా అవదా? నువ్వు మెడిసిన్ పూర్తి చేయకపోయావా? ఏం చేస్తారేమిటి? నాకు పిల్లనిస్తామని బోల్డ్ ఎంతమంది వస్తున్నారు, వాళ్ళలో ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేసుకుంటాను అని బెదిరించాడు గోపి. అలాగా, చాలా సంతోషమండి. తమరి పెళ్ళెప్పుడంట అనేది విజయ కొంచెం కూడా తొణక్కుండా. నీ పరీక్షలయ్యాక. నా పరీక్షలతో మీ పెళ్ళెందుకు ముడిపెడతారు? సరే, నీతో సరసమాడుతూ కూర్చోడానికి టైం లేదు నాకు. మరెవరితో సరసమాడటానికి టైం ఉంది? ఆ నర్సు. వద్దు విజయ్, అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. ఏం చేస్తారేమిటి? చుట్టూ ఎవరున్నారని చూడకుండా నిన్ను పట్టుకుని ముద్దు పెట్టేసుకుంటాను. ఆపండిక. అన్నట్టు మీ నాన్నగారితో ఏం చెప్పారు? నేనిప్పట్లో పెళ్లి చేసుకోనని చెప్పాను. ఉద్యోగం దొరికేదాకా పెళ్లి సంగతి ఎత్తకండి అని గట్టిగా చెప్పాను. గోపి కోసమైనా ఆమె తన చదువు పూర్తి చేయక తప్పదు. కనుకనే మొదటిలా కబుర్లతో కాలక్షేపం చేయక శ్రద్ధగా చదవసాగింది విజయ. ఒకరోజు మధ్యాహ్నం మీరా కాలేజీ నుండి హాస్టల్కి వచ్చేసరికి టేబుల్ మీద ఒక ఉత్తరం ఆమె కోసం ఎదురుచూస్తోంది. మీరా తీసి చదువుకుంది. మీరా, ఈ మధ్య సరసి ఆరోగ్యం బాగుండటం లేదు. మైసూర్కి తీసుకుని వద్దాం అనుకుంటున్నాను. మంచి డాక్టర్కు చూపించే బాధ్యత నీదే. ఉత్తరం చదివి మీరా కలవరం చెందింది. వెంటనే సరసిని తీసుకురమ్మని శ్యామ్కు ఉత్తరం రాసింది. శ్యామ్ సరసిని తీసుకొచ్చాక అతని ఆరాటం చూసి మీరాకు నవ్వు వచ్చింది. నీరసంగా ఉన్న సరసిని తనే ఎంఓకి చూపించి సలహా తీసుకుంది. కంగారు పడకండి, 2 నెలలయ్యింది. పాలు పళ్ళు బాగా తీసుకోండి అని సరస్సుతో చెప్పి ఎంఓ మీరా వైపు తిరిగి, ఈమె నీకేమవుతారు అని అడిగారు. ఒక క్షణం మీరా తటపటాయించి మరుక్షణమే జవాబు చెప్పింది, నా చెల్లి. ఆ రోజే శ్యామ్ సరసితో పల్లెకు వెళ్ళిపోయాడు. సరసి కడుపుతో ఉందన్న వార్త మీరాను ఆనందంలో ముంచివేసింది. తను ఏ ఉద్దేశంతో అయితే అతనికి మళ్ళీ పెళ్లి చేసిందో
అది నెరవేరుతుంది. అది నెరవేరుతుంది కదా అన్న తృప్తి కలిగింది. అయినా ఆంతర్యపు లోతుల్లో నా వీణ బ్రతికి ఉంటే అన్న బాధ పొడసూపింది. కానీ మీరా వెంటనే ఆ బాధను తలెత్తనీయకుండా అణిచివేసింది. సరసి కడుపుతో ఉందని తెలిసిన తర్వాత 2-3 రోజులు మీరాకు ఎక్కడ చూసినా వీణ రూపమే కనిపించేది. వీణ ఆటలు, అల్లరి అన్నీ ఆమె మనసులో మంటలా పైకి లేచాయి. కానీ అంతా 2 రోజులు మాత్రమే. తర్వాత మళ్ళీ ప్రశాంతత నెలకొంది. సరసి ఆరోగ్యం గురించి విచారిస్తూ సలహాలిస్తూ మీరా అప్పుడప్పుడు ఉత్తరాలు రాసేది. సరసి ఆ సలహాలను స్వీకరించినా మళ్ళీ ఉత్తరం రాసేపాటి సౌజన్యం చూపలేదు. మీరా సరసి నుండి ఉత్తరాల కోసం ఎదురు చూసేది కాదు. తనకు తెలిసినంత వరకు మందుల విషయంలో, ఉపచారాల విషయంలో సలహాలిస్తూ ఉండేది. సరసి కడుపుతో ఉందని తెలిసినప్పటి నుండి శ్యామ్ సరసిని చాలా ఆదరభావంతో చూసేవాడు. అతనికి పిల్లలంటే అంతా ఇంత ప్రేమ కాదు. అతని ఆశలన్నీ మూర్తీభవించినట్లుగా జానీ వీణ ఆ ఇంటిని 5 ఏళ్లు వెలుగుతో నింపి మాయమైంది. ఇప్పుడు మళ్ళీ తను తండ్రి కాబోతున్నానని తెలిసి అతని హృదయం ఆనందంతో పరవళ్ళు తొక్కింది. పరీక్ష పూర్తి చేసుకుని మీరా పల్లెకు వచ్చేసరికి సరసి మగపిల్లాడిని కని పుట్టింట్లో ఉంది. పరీక్షల హడావిడి వల్ల మీరా నామకరణానికి వెళ్ళలేదు. రెడీమేడ్ స్వెటర్, టోపీ, మేజోళ్ళు పిల్లాడికని పంపింది. మీరా ఇంటికి రాగానే శ్యామ్తో ఎలాగున్నాడు కుమార కంఠీరవుడు అని అడిగింది. బాగానే ఉన్నాడు. ఎవరి పోలిక? మీలా ఉన్నాడా, సరసిలా ఉన్నాడా? అందరూ నాలాగే ఉన్నాడని అంటారు. మరి ఎల్లుండి వెడదాం అక్కడికి, నువ్వే చూసి చెప్దుగాని. పేరేం పెట్టారు? మా నాన్న పేరు సుబ్రహ్మణ్యం అని. మీరా తమ బాబు కోసమని తెచ్చిన చొక్కాలు, ఆట వస్తువులు అన్నీ తీసి శ్యామ్కు చూపుతోంది. శ్యామ్ వాటి వైపు చూడకుండా మీరానే చూస్తున్నాడు. మీరా, నేను చూస్తుంటే చాలా బాధగా ఉంది. జానీ ఉంటే పాత గాయాన్ని రేపకండి. సుబ్రహ్మణ్యానికి ఆట వస్తువులు తెచ్చి నువ్వు ఆనందించాల్సి రావటం చూసి నా కడుపు తరుక్కుపోతోంది. మీరా గంభీరంగా, జీవితంలో దేన్నైతే నేను మహత్తరంగా ఎంచుకున్నాను ఆ ఆదర్శాన్ని సాధించడంలో మీరు నాకు సాయం చేశారు. జీవితాన్నుండి నేను మరేమీ ఆశించడం లేదు అంది. ఆ జవాబు విని స్థాణువులా ఉండిపోయాడు శ్యామ్. మీరా, శ్యాము సరసిని, బాబును చూడటానికి వాళ్ల పల్లెకు వెళ్ళారు. ఇంటికి వెళ్ళగానే మీరా సరసి పడుకున్న గదిలోకి వెళ్ళి ఉయ్యాల్లో ఆడుకుంటూ పడుకున్న బాబును ఎత్తుకుని వచ్చి శ్యామ్ చేతికిచ్చి, ఇప్పటికి సంతృప్తి కలిగింది నాకు అంది. శ్యామ్ అన్నట్లు సుబ్రహ్మణ్యం ముమ్మూర్తులా శ్యామ్ పోలికే. సావిత్రమ్మగారు మనవడిని చిన్న శ్యాము అనే పిలిచేవారు. మీరా బాబుని ఎత్తుకున్నప్పుడు ఆవిడ, శ్యాము చిన్నప్పుడు అచ్చం ఇలాగే ఉండేవాడు అన్నారు. మీరా బాబు కోసం తెచ్చిన చొక్కాలు అవి చూసి సావిత్రమ్మ, ఎందుకమ్మా ఇన్ని కొన్నావు? అన్నీ 2 నెలలలో బిగుతైపోతాయి అన్నారు. అయితేనే సుబ్రహ్మణ్యానికి, కాకపోతే వాడి చెల్లిలో తమ్ముడో వేసుకుంటారులే. మీరా మాట విని మంచం మీద పడుకున్న సరసి కిలకిలా నవ్వింది. ఆమెలోని సవతి మాత్సర్యం అడుగున పడి మాతృత్వం తల ఎత్తింది. 2 రోజులుండి వచ్చేశారు శ్యాము, మీరా. సుబ్రహ్మణ్యానికి 3 నెలలు నిండేలోగానే శ్యాము 4-5 సార్లు అక్కడికి వెళ్ళి వచ్చాడు. బాబుకు 3 నెలలు నిండగానే అత్తమామలకు నచ్చజెప్పి భార్యాపిల్లల్ని తన ఊరికి ప్రయాణం కట్టించాడు. బిడ్డను ఎత్తుకుని వస్తున్న సరసి కోసం ఎదురుచూస్తూ మీరా గుమ్మంలో నుంచుంది. తను వీణను ఎత్తుకుని వచ్చిన రోజు ఆమె కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. పల్లెటూరి ఆడవాళ్ళు, పిల్లలు అప్పటిలాగే ఇప్పుడు కూడా శ్యామ్ కొడుకుని చూడటాని కోసం గుంపులు గుంపులుగా నిలబడ్డారు. సరసి, శ్యాము, బాబును ఎత్తుకున్న సావిత్రమ్మగారు అందరూ బండి దిగారు. శ్యాము రైతులు బాబును చూసి తృప్తిపడి వెళ్ళిపోయారు. మీరా మాత్రం ప్రతిమల నుంచున్న చోటనే ఉండిపోయింది. ఉంగరాలు తిరిగిన జుత్తు, సొట్టలు పడే బుగ్గలు, మెరుపు కళ్ళ చిన్నారి వీణ ఆమె హృదయంలో దుఃఖపు అలల్ని రేపింది. జ్ఞాపకాలు రేపిన తుఫానుతో మీరా కంపించిపోయింది. అందరూ వెళ్ళిపోయాక కూడా మీరా అక్కడే నుంచోవడం చూసి శ్యామ్ బయటకొచ్చి, మీరా అని పిలిచాడు. ఆమె మనసులోని వ్యధ అతనికి అర్థమైంది. అతని మనసు కూడా కూతురి జ్ఞాపకాలతో వ్యధ చెందింది. మీరా పెదవులు బిగించి ఏడుపు ఆపుకోవటానికి ప్రయత్నించింది. కానీ
ఆమె చేత కాలేదు. శ్యామ్ ఆమెను ఓదారుస్తున్నాడు. శ్యామ్ను వెతుక్కుంటూ వచ్చిన సరసి ఈ దృశ్యాన్ని చూసి స్తంభించిపోయింది. ఆమె మనసులో అసమాధానపు నిప్పురవ్వ భగ్గుమంది. తను లక్షణంగా బాబునెత్తుకుని ఇంటికి వస్తే ఎవరో చచ్చిపోయినట్టు ఈవిడ ఏడిపేమిటి? ఆమె ఏడిస్తే ముత్యాలు రాలిపోతాయన్నట్టు ఈయనగారు ఓదార్చటమేమిటి? అసలు తను బాబునెత్తుకుని రావటాన్ని చూసి ఓర్చలేకపోతోంది. సరసి గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. సుబ్రహ్మణ్యం ఏడుపు విని మీరా కళ్ళు తుడుచుకుంటూ, పిల్లాడు ఏడుస్తున్నాడు, సరసి ఏది అంటూ లోపలికి వెళ్ళింది. పక్క మీద పడుకుని బాబు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. మీరా బాబునెత్తుకొని సరసి సరసి అని పిలిచింది. పెరట్లో సావిత్రమ్మ గారితో మీరాను గురించి కొండేలు చెబుతున్న సరసి మీరా పిలుపు విని లోపలికొచ్చింది. మీరా బాబునెత్తుకోవడాన్ని చూసి ముందుకొచ్చింది. బాబు గుక్కపట్టి ఏడుస్తుంటే ఎక్కడికి వెళ్ళావు సరసి? సరసి ఆమె మాటకు బదులు చెప్పకుండా తిరస్కారంతో మీరా వైపు చూసి బాబునెత్తుకుని వెళ్ళిపోయింది. బాబు మీద నీకున్న ప్రేమ నాకు తెలుసులే అన్నట్లున్న ఆమె చూపులు మీరా హృదయాన్ని తూట్లు పొడిచాయి. చెలువాంబ హాస్పిటల్లో హౌస్ సర్జన్గా పని దొరకగానే మీరా మళ్ళీ మైసూర్కి బయలుదేరింది. డాక్టర్ పరీక్ష పూర్తయ్యాక కూడా మీరా మళ్ళీ మైసూర్కి వెళ్ళటం శ్యాముకు అసమాధానాన్ని కలిగించింది. పరీక్షలయ్యాక ఇక్కడే ఉంటానని మాటిచ్చావు, అంతలోనే మర్చిపోయావా అని అడిగాడు. అబ్బే లేదండి, 6 నెలలే ఈ శిక్షణ, మళ్ళీ వచ్చేస్తాను అని నచ్చ చెప్పి వెళ్ళింది మీరా. మీరా వెళ్ళిపోగానే సరసి హాయిగా నిట్టూర్చింది. మీరా మైసూర్కి వచ్చేసరికి విజయ, గోపీనాథ్ ఇద్దరిళ్లలోనూ విప్లవం బయలుదేరింది. గోపి తండ్రి కొడుకు పెళ్లి చేయాలని ఎన్నో విధాల ప్రయత్నించి విఫలుడయ్యాడు. గోపి మేనమామ కూతురు శాంతను పుట్టినప్పటి నుండి గోపి పెళ్ళాంగా పరిగణిస్తున్నారు. గోపి పరీక్షలు అవగానే అతని తండ్రి మేనమామ ఇద్దరూ శాంతను పెళ్లి చేసుకోమని పోరసాగారు. నాకు ఉద్యోగం దొరకనివ్వండి అని 6 నెలలు గడిపాడు. మెడికల్ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం దొరకగానే మళ్ళీ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఈసారి ఏ విధమైన అడ్డు చెప్పడానికి వీల్లేకపోయింది. తల్లి అన్నం తినలేదు, తండ్రి నోటికొచ్చినట్టు తిట్టసాగాడు. ఈ గొడవలన్నీ భరించలేక గోపి తన మనసులోని మాట తండ్రితో చెప్పాడు. సరే నాన్న, మీరు చెప్పినట్టే పెళ్లి చేసుకుంటాను, కానీ శాంతను మాత్రం చేసుకోలేను. గోపి తండ్రి పిచ్చి కోపంతో గట్టిగా అరవసాగాడు. ఎందుకు చేసుకోవు అంట? శాంత అందంగా లేదా? చదువుకోలేదా? ఏం లోటుందో చెప్పు చూద్దాం. నాకు ఆమె మీద ప్రేమ లేదు, అంతే కదా. ముందు పెళ్లి చేసుకో, తర్వాత ప్రేమ తనంతట తానే పుట్టుకొస్తుంది. శాంతం చేసుకోలేను నేను. మరెవరిని చేసుకుంటావోయ్? మా కాలేజీలో విజయ అని ఒక అమ్మాయి ఉండేది, ఇప్పుడు హౌస్ సర్జన్గా ఉంది. ఆ అమ్మాయిని చేసుకుంటాను. బ్రాహ్మణుల పిల్లేనా? మహారాష్ట్ర బ్రాహ్మణులు. వాళ్ళ నాన్న పరాంజపే అని. గోపి మాట విని తల్లి గట్టిగా ఏడవసాగింది. ఇదేం కర్మరా నాయన, నిన్ను కని పెంచినందుకు మా మీద ఇంత కక్ష దేనికిరా? మరాఠీ పిల్ల నా కోడలైతే ఇక నా అదృష్టం ఏమని చెప్పుకోను. పండగ పర్వాలకు తద్దినాలకు ఆ పిల్లను వంటింట్లోకి రాణిస్తారట్రా. ఆ పిల్ల చేతి నీరు నన్ను తాగమంటావురా అని శోకాలు పెట్టసాగింది. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటాను. అయితే ఇక నీకు తల్లి తండ్రి లేరన్నమాటే. తండ్రి గర్జించాడు. గోపి మౌనంగా నుంచున్నాడు. తండ్రి మళ్ళీ అంతే కఠినంగా, ఆఖరి మాట చెప్పు, నా మాట నువ్వు వినకపోతే నాకిక మొహం చూపనక్కర్లేదు అన్నారు. నేను చెప్పవలసిందంతా చెప్పేశాను, గోపి దృఢంగా అన్నాడు. అయితే బయటికి దయచేయి, మళ్ళీ నీ మొహం చూపకు. చిత్తం అన్నాడు గోపి. అంతే. గోపి ఇంటి నుండి బయటపడి ఓ స్నేహితుడి గదిలో ఉంటూ హోటల్లో భోంచేస్తూ కాలం గడుపుతున్నాడు. ఓ ఆదివారం స్నేహితుడు ఏదో సినిమాకు వెళ్ళాడు. గోపి ఒక్కడే ఉన్నాడు గదిలో. సుమారు 4 గంటల ప్రాంతంలో ఎవరో తలుపు కొడుతున్న చప్పుడైంది. పడుకున్న గోపి లేచి తలుపు తీశాడు. ఎదురుగా సూట్ కేసు చేత్తో పట్టుకొని నిల్చుంది విజయ, నవ్వుతూ. ఆమెను చూడగానే అతనికి అంతా అర్థమైంది. గబగబా బనీని మీద బుషర్ట్ దొడుక్కొని పక్క చుట్టి తలదూకొని లోపలికి దయచేయండి అన్నాడు. విజయ నవ్వుతూనే లోపలికి వచ్చింది. ఎవరూ లేనప్పుడు నా గదికి రావడానికి నీకెంత ధైర్యం? ఏం చేయగలరు వస్తే, విజయ మళ్ళీ అంది. గోపి తెరిచిన తలుపు వైపు చూసి, తలుపు తీసే ఉంది కానీ లేకపోతేనా అన్నాడు. విజయ తలుపు మూసి, ఇప్పుడు అంది. ఇక నువ్వు సింహం చేత చిక్కిన హరిణివి అంటూ ముందుకొచ్చాడు గోపి. అంది విజయ.
గోపి అక్కడే నుంచుండిపోయాడు. విజయ, ఏం జరిగిందో చెప్పకూడదు? నీకైందే నాకును. అంటే ఈరోజు మీ నాన్నగారు మా నాన్నగారిని కలుసుకొని విషయం అంతా చెప్పేశారు. మా నాన్నగారు నన్ను పిలిచి నిజమా అని అడిగారు. అవును అన్నాను. మా నాన్నగారు అసలే సంప్రదాయస్తులు. మాటకు మాట పెరిగింది. దాని పరిణామం నేనిక్కడ నా గోపి దగ్గరున్నా. మా నాన్నగారు మీ ఇంటికి ఎందుకు వచ్చారు? నన్ను అదుపులో ఉంచుకోమని నాన్నగారితో చెబుదామని వచ్చారు. కానీ మనిద్దరం ఎవరి అదుపులోనూ లేమని వాళ్ళిద్దరికీ తెలియదు. మరి నవ్వుతూ వచ్చావే? ఇంట్లో అయితే నేను ఒక్కతినే ఏడవాలి, ఇక్కడ మీ గుండెల మీద తల అంచి ఏడుద్దామని ఏడుపంతా మూటగట్టుకొని వచ్చాను అని అంటున్నప్పుడు విజయ కంఠం వణికింది. విజయ డార్లింగ్ అంటూ గోపి ఆమెను ఓదార్చాడు. దుఃఖ వేగంతో కంపిస్తున్న ఆమె పెదవుల్ని ముద్దు పెట్టుకుంటూ, దీనికి ఎందుకు ఏడవాలి విజయ? ఇదంతా మన మంచికి. ఇప్పుడు మనిద్దరం కలిసే ఉండొచ్చు. అంటే ముందు ఏడవనని ప్రామిస్ చెయ్యి. అలాగే. అలా కాదు, దానికో పద్ధతి ఉంది. మీరు చాలా చెడ్డవారు. నువ్వేమన్నా సరే అదంతే. నాకు తీసుకోవడమే తెలుసు కానీ ఇవ్వడం తెలియదు. లోభివి నువ్వు, మహాదాతని నేను. అయ్యో పాపం. ఇలాంటి దానం చేయటానికి తమరే కావాలి. విజయ గోపిని వెక్కిరించింది. నీలాంటి భిక్షుకి దొరకటం నా పుణ్యం. పుణ్యం సంగతి అలా ఉంచండి, ఇప్పుడు ఏం చేద్దాం? కలవరంతో అడిగింది విజయ. ఇప్పుడు మనకెవరి అడ్డు లేదు. ఇద్దరం మెజారిటీకి వచ్చాం. రిజిస్టర్డ్. నాకు అందులో నమ్మకం లేదు అంటూ దీర్ఘం తీసింది విజయ. నా మీద నమ్మకం లేదా? అది కాదు. మనిద్దరి ప్రేమ బంధానికి కోర్టు ముద్ర వేయించుకోవటానికి నాకు ఇష్టం లేదు. ఇల్లు, భూమి, ఆస్తుల్ని రిజిస్టర్ చేయించినట్లు మన పెళ్ళిని కూడా సరే నీ ఇష్ట ప్రకారమే కానిద్దాం. అంతవరకు నేను ఎక్కడుండను? మీరాతో హాస్టల్లో ఉండు. మీరు, నేను ఇక్కడే ఉంటాను. చాలా రోజులు మిమ్మల్ని వదిలి ఉండలేను. మళ్ళీ ఏడుపు మొహం పెట్టింది విజయ. అమ్మని వదిలి ఉండలేవా? విజయ తల అడ్డంగా ఊపింది. ఆమె కళ్ళలో నుండి నీరు ప్రవహించసాగింది. అవును, అమ్మను వదిలి ఉండటం నాకు అలవాటే లేదు. ఇప్పుడు అలా ఉండటం కష్టమే. విజయ్, నువ్వు ఇంకా చిన్న పిల్లవి. ఇంకో 2 ఏళ్ళు అమ్మ దగ్గరే ఉండి ఆ తర్వాత నా దగ్గరికి రా. అమ్మనైనా వదిలిపెట్టి ఉండగలను కానీ మిమ్మల్ని ఇక వదిలిపెట్టి ఉండలేను. నేనే వదిలిపెట్టేస్తే? గోపి కొంటెగా అడిగాడు. నాలాంటి భగ్న ప్రేమికులకు చెరువులున్నాయి. విజయ్, నువ్వు పిచ్చిదాని అవుతున్నావు. అవును, నాకు గోపి పిచ్చి. గోపి దీర్ఘంగా నిట్టూర్చి అన్నాడు. మనం ఒకరినొకరు ఇష్టపడి సుఖంగా జీవించగలమని అనుకుంటున్నప్పుడు పెద్దవారికి ఎందుకో ఈ పట్టుదల? ఈ సంకుచిత భావాలు పోవాలంటే ఇంకా ఎంతకాలం పడుతుందో. గోపి గదికి తాళం వేసి విజయ్తో పాటు మీరా దగ్గరికి వెళ్ళాడు. మీరా అప్పుడే హాస్పిటల్ నుండి వచ్చింది. ఇద్దరూ కలిసి రావటాన్ని చూసి చిరునవ్వు నవ్వింది. గోపి విజయ్ వైపు చూపుతూ, ఈ పసిపాపాయిని మీకు అప్పచెప్తున్నాను. నేను ఆమె పాణిగ్రహణం చేసేదాకా మీ దగ్గరే ఉండనివ్వండి అన్నాడు. విజయ జరిగిన సంగతంతా పూసగుచ్చినట్లు వివరించింది. మీరా అంతా విని కాసేపు మెదలకుండా ఊరుకుని, తర్వాత ఇప్పుడేం చేద్దామనుకుంటున్నారు అని అడిగింది. విజయ గోపి వైపు చూసింది. విజయకు రిజిస్టర్ మ్యారేజ్ ఇష్టం లేదట, హిందూ సంప్రదాయ వివాహమే కావాలట అన్నాడు గోపి. సరే, దానికెవరన్నా పట్టించుకోవాలి కదా. దాన్ని గురించి బెంగ మీకు అనవసరం. 4 రోజుల్లో మీ సమస్య తీరుతుంది అంది మీరా. విజయను మీరా దగ్గరే వదిలిపెట్టి గోపి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోగానే విజయ మంచం మీద పడి ఏడవసాగింది. ఎందుకమ్మా అంత ఏడుపు? నా చేతి కాదు మీరా, ఇదంతా భరించలేను నేను. ఏ? గోపి నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో చూసావా? నా కోసం అమ్మ నాన్నలకు కూడా దూరమయ్యారు. మరి నువ్వు అంతేగా. అయినా ఆయన నన్ను ప్రేమించినంతగా నేను ఆయన్ని ప్రేమించడం లేదు.
నాకేం పాలు పోవటం లేదు మీరా. నువ్వేం బెంగ పెట్టుకోకు, అంతా నేను చూసుకుంటాగా అని భరోసా ఇచ్చింది మీరా. మరుసటి రోజు ఒక్కరోజు సెలవు పెట్టి మీరా పల్లెకు వెళ్ళింది. చెప్పా చేయకుండా వచ్చిన మీరాను చూసి శ్యాము, సరసి ఇద్దరూ చకితులయ్యారు. అకస్మాత్తుగా దయచేశారే రాణిగారు? శ్యామ్ అడిగాడు. కాస్త పనుండి వచ్చాను అని మొదలుపెట్టి గోపి విజయల స్నేహం, వారి తల్లిదండ్రుల విరోధం అన్నీ వివరించింది. శ్యాము, సరసి అంతా మౌనంగా విన్నారు. మీరా అంతా చెప్పగానే సరసి, బ్రాహ్మణుల అబ్బాయి మరాఠీ అమ్మాయిని చేసుకోవడం ఏమిటి? ఇలాంటి వాటిని మనం ప్రోత్సహించనే రాదు అంది. మీరా ఆమె మాటల్ని విననట్టే శ్యామ్ వైపు తిరిగి, మీరేమంటారు అంది. వాళ్ళిద్దరిది నిజమైన ప్రేమ అయి ఉంటే పెళ్లి చేసుకోవడంలో తప్పేమీ లేదు. మీరా ముఖం సంతోషంతో ప్రఫుల్లమైంది. ఆనందంతో, అయితే వాళ్లకు నేను సాయం చేయటానికి మీకేం అభ్యంతరం లేదు కదా అని అడిగింది. అంటే వాళ్లను ఇక్కడికి పిలిపించి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేద్దామా? వాళ్ళ తల్లిదండ్రులు గొడవ పెడితే? ఇద్దరూ మేజర్లు అయ్యారు, ఇక ఎవరు ఏమీ చేయలేరు. ఈ పెళ్లి నాకు సుతరాం ఇష్టం లేదు అంది సరసి. శ్యామ్ సరసి మాటల్ని పట్టించుకోలేదు. అతను ఏదో ఆలోచిస్తున్నాడు. పెళ్ళి అంటే బాధ్యతతో కూడిన పని నిజమే, కానీ దానివల్ల ఎంత ఆత్మతృప్తి కలుగుతుంది? కాస్త డబ్బు ఖర్చు అవుతుంది సరే, దానివల్ల తను నష్టపోయేదేమీ ఉండదు. అలా చేస్తేనే. ముఖ్యంగా దీనివల్ల మీరాకెంతో సంతోషం కలుగుతుంది. అలాగే అన్నాడు శ్యామ్. సరసి మాత్రం తామే డబ్బు ఖర్చు పెట్టి ఈ అన్యాయపు పెళ్లి చేయటాన్ని ఎంత మాత్రం ఆమోదించలేదు. కానీ మీరా కోసం శ్యామ్ ఆమెను ఎదిరించడానికి నిశ్చయించుకున్నాడు. భర్త తన మాటను లక్ష్య పెట్టకుండా మీరా మాటనే మన్నించటం ఆమెకు ఎంతో ఆగ్రహాన్ని తెప్పించింది. మీరు ఇట్లా దుబారా చేయటం మొదలుపెట్టారంటే ఇహ మీ కొడుక్కి పైసా కూడా మిగల్చరు. మీరా, శ్యాము అదిరిపడి సరసి వైపు చూశారు. ఇన్నేళ్ల కాపురంలో మీరా ఎప్పుడూ భర్తతో ఆస్తి గురించి మాట్లాడి ఎరుగదు. ఆ ఆస్తి పరాయి వాళ్లకు పోకూడదన్న ఆశయంతోనే సరసిని ఇచ్చి శ్యామ్కు పెళ్లి చేయించింది. కానీ ఎన్నడూ ఇలాంటి తక్కువ రకపు మాటలు అని ఎరుగదు. శ్యామ్ గద్దించాడు. ఓ 1000 రూపాయలు ఖర్చు పెడితే నా ఆస్తి ఏం కరిగిపోదులే. పెద్దవాళ్ళు ఇష్టపడని పెళ్లి చేసి ఆ పాపం మూట కట్టుకుంటారా? కన్యాదానం పాపం కాదు. ఇన్ని ఆటలాడింది కన్య, సరసి వ్యంగ్యంగా అంది. సరసి, నోటికొచ్చినట్టల్లా వాగకు, మీరా కోపంగా అంది. ఉన్న మాటంటే ఎందుకు మీకంత కోపం? ఏమైనా ఈ పెళ్ళి నా ఇంట్లో జరగనివ్వను. ఇది నా ఇల్లన్న సంగతి మర్చిపోకు. మీరా, నువ్వంతా సిద్ధం చేయి, మనమే విజయను గోపీకి ధారపోద్దాం అన్నాడు రెచ్చిపోతూ శ్యామ్. బాబు ఏడుస్తున్నా పట్టించుకోకుండా సరసి లేచి లోపలికి వెళ్ళిపోయింది. మీరా శుభ సమాచారంతో మైసూరు వెళ్ళింది. విజయతో చెప్పింది. విజయ కన్నీరు పెట్టుకుంటూ, నువ్వు ఏ జన్మలోనూ నా తల్లివి మీరా అంది. గోపి మట్టుకు మీరా సలహాకు ఒప్పుకోలేదు. మా కోసం మీరు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు. మా స్నేహానికి మీరిచ్చే విలువ ఇంతేనా అన్నది మీరా. మీరా మాటకు గోపి జవాబు చెప్పలేకపోయాడు. అవధాన్ల వారు పెళ్లికి ముహూర్తం పెట్టారు. పెళ్లికి ముందు రోజున మీరా, విజయ, గోపి, మరో 4 స్నేహితులు వచ్చారు. ధుమధుమలాడుతున్న మొహంతోనే అందరినీ ఆహ్వానించింది సరసి. శ్యామ్ మాత్రం సంతోషంగా ఉన్నాడు. మీరా అందరికీ తన భర్తను పరిచయం చేసింది. విజయ మెప్పుకోలుగా, నీ భర్త ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారు మీరా అంది. చూసారా, పెళ్ళికి ముందే ఇలా అంటోందే, ఇక నా గతేమిటి అని గోపి మీరాతో మొరపెట్టుకున్నాడు. ఈ అమ్మాయిని వెంటనే మంగళసూత్రంతో బంధించి వేయటమే మంచిది అంది మీరా. సరసి ఎవ్వరితోనూ మాట్లాడలేదు. విజయ్ ముఖం చూస్తేనే ఒళ్ళు మండుకుపోతుంది ఆమెకు.
గోపి లాంటి మంచి అబ్బాయిని వల్లో వేసుకున్న టక్కులాడి అనిపించింది సరసికి. లక్షణంగా బ్రాహ్మణుల ఇంట్లో పుట్టి మరాఠీ పిల్లను పెళ్లి చేసుకోవటమా? మరుసటి రోజు గోపి విజయల పెళ్లి నిరాడంబరంగా జరిగిపోయింది. మీరా, శ్యాము విజయను అగ్నిసాక్షిగా గోపికిచ్చి పెళ్లి చేశారు. పెళ్లిలో జరగాల్సిన తంతులన్నీ శాస్త్రోక్తంగా జరిపించాడు శ్యామ్. నూతన వధూవరులు తమ హనీమూన్ పల్లెలోనే సంతోషంగా గడిపారు. చెరువు ఒడ్డున వెన్నెల్లో భోజనం, చెరుకు తోటల్లో విహారం, తోటలో దాగుడు మూతలు, ఎడ్ల బండిలో పిక్నిక్, ఇలా పసిపిల్లల్లా కాలం గడిపారు. మీరా, శ్యామ్ వాళ్ళకి కావలసిన సౌకర్యాలన్నీ కల్పించారు. 3 రోజుల తర్వాత అందరూ మైసూర్కి బయలుదేరారు. వెళ్లే ముందు గోపి శ్యామ్కు తన కృతజ్ఞత తెలుపుతూ, మీ ఉపకారాన్ని ఎన్నటికీ మర్చిపోలేం అన్నాడు. ఇందులో నాదేముంది, అంతా మీరా ఏర్పాటే. మీరు సహృదయంతో సమ్మతించబట్టే కదా. మా పల్లెటూళ్ళలో మీకేమీ ఇబ్బంది కలగలేదు కదా అని అడిగాడు శ్యామ్. గోపి విజయ వైపు చూశాడు. విజయ నవ్వుతూ, మా ఇద్దరినీ చూస్తుంటే మీకేమనిపిస్తోంది అంది. విజయ ఆనందమే మూర్తీభవించినట్టుగా ఉంది. గోపి మొహంలో సంతోషం పొంగి పొర్లుతోంది. యవ్వనంలోకి ఇప్పుడే అడుగుపెట్టిన తెల్లటి జంట పావురాల్లా కనిపించారు వాళ్ళిద్దరూ శ్యామ్కు. వారి నిర్మల నిష్కపట ప్రేమలో ఏ విధమైన సంకోచమూ ఉండేది కాదు. చుట్టూ మనుషులున్నారన్న సంగతే మరచి ఒకరివైపు ఒకరు చూస్తూ ఉండిపోయేవాళ్ళు. అది చూసి సరసి మండిపడేది. ఒకరోజు భోజనాలప్పుడు విజయ, గోపి ఒకరివైపు ఒకరు చూసుకుని నవ్వుకుంటున్నారని సరసి మీరా ఎదుట అన్నీ వేషాలు అని గొణిగింది. మీరా తన కోపాన్ని అతి కష్టంతో ఆపుకుంది. ఒకరివైపొకరు చూసుకోవటం, నవ్వుకోవటం, గుసగుసలు, చచ ఈ మనుషులు. వాళ్ళిద్దరికీ పెళ్ళై 2 రోజులు మాత్రమే అయిందన్న సంగతి మర్చిపోతున్నావు సరసి. కొత్తగా పెళ్ళైనంత మాత్రాన అలా ఉండాలని ఎక్కడుంది? నిన్న వెన్నెల్లో భోజనాని కోసం చెరువు దగ్గరికి వెళ్ళారా? అక్కడేమో విజయ గడ్డి మీద కూర్చుందట. ఈయన గారేమో ఆమె ఒళ్ళో తలపెట్టి పడుకున్నాడట. తిమ్మమ్మ చూసి సిగ్గుపడి వెనక్కొచ్చిందట. వాళ్ళిద్దరూ భార్యాభర్తలేగా. అతని పెళ్ళాం ఒళ్ళో పడుకుంటే తప్పేమిటి? అలాంటి చోటే కావాలా వారి ప్రేమ ప్రదర్శనకు? అందమైన వెన్నెల. ఆ సమయంలో అక్కడెవరూ మనుషులు లేరు, ఇంకెవరూ రారని అనుకొని ఉంటారు. వాళ్ళిద్దరూ నూతన దంపతులన్న విషయం మర్చిపోతున్నావు సరసి. ఒకరినొకరు ప్రేమించి కోరి కోరి పెళ్లి చేసుకున్నారు కనుక వారి ప్రేమ కాస్త గుడ్డిదై ఉండొచ్చు. కానీ చుట్టూ ఉన్న వారికి కళ్ళున్నాయిగా. అయితే నన్నేం చేయమంటావు? వాళ్ళిద్దరిని పిలిచి కోపడమన్నావా? మీరా జుగుప్సతో అంది. ఎక్కడన్నా నాశనం అవనే, నాకే. శాంతం, పాపం ఎక్కడైనా సుఖంగా ఉండని అనాలి కానీ. వాళ్ళిద్దరూ ఇక్కడ ఉండేంత వరకు ఊళ్ళో తల ఎత్తుకొని తిరగలేను నేను. నిన్న ఉదయం చెరుకు గానుగ దగ్గర చెరుకు పానకం తాగేటప్పుడు విజయ తాగుతున్న కప్పు లాక్కుని తాగాడట గోపి. ఇంకా ఈ విషయం మీద వాదించటం నాకు ఇష్టం లేదు. ఎవ్వరికీ లేని అపురూపమైన పెళ్ళాం తనకే ఉన్నట్లు నెత్తి మీదకెక్కించుకుని సరసి ఇంకా మాట్లాడుతూ ఉండగానే మీరా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. సరసి మాటలతో మీరా మనసు వ్యగ్రమైంది. అందుకే 3 రోజులు కాగానే అందరితో కలిసి మైసూరుకి బయలుదేరింది. మైసూరుకి రాగానే గోపి అద్దె ఇంటి కోసం వెతకనారంభించాడు. ఇద్దరి తల్లిదండ్రులు వారికి ఏమాత్రం సాయం చేయటానికి ఇష్టపడలేదు. విజయను తీసుకుని ఇంటికి రానా అని గోపి తండ్రికి కబురు చేస్తే, అతను మాకు ఉండే లేనట్లే అని బదులు వచ్చింది. విజయ తండ్రి, అదేమన్నా ఇంట్లోకి అడుగు పెడితే కాళ్ళు విరగ్గొట్టి పంపుతాను అని అందరి ఎదుట ఎగిరాడు. విజయ, గోపి కాపురం పెట్టడానికి ఒక చిన్న ఇల్లు దొరికేదాకా విజయ మీరా గదిలోనే ఉంది. 2 గదులున్న ఒక ఇల్లు అద్దెకు దొరకగానే గోపి వచ్చి, ఇక విజయను పంపుతారా అని అడిగాడు మీరాను. ఇల్లు ఎక్కడ చూశారు? శివరామపేటలో. ఇల్లు అంత బాగా లేదనుకోండి.
కానీ ఎన్ని రోజులు ఇలా ఉండగలం? మహారాజులా తీసుకెళ్ళండి బాబు, నా అడ్డేమిటి మధ్యన? ఉదయం వచ్చి తీసుకెళ్తాను. మీరు వచ్చి మాతో టీ తీసుకోవాలి. నాకు టీ సహించదే. విజయకు కాఫీ సహించదు, అందుకని నేను కూడా టీ అలవాటు చేసుకున్నాను. ఆమెకి కాఫీ అలవాటు చేయలేకపోయారా? విజయ చపాతీలకు బదులు అన్నం అలవాటు చేసుకుంటుందట. ఇప్పుడు సరిపోయింది కదా. విజయ ఏది? ఆమెకు నైట్ డ్యూటీ ఉంది. నేను వచ్చేసరికి గదికి తాళం వేసుకుని వెళ్ళిపోయింది. అయితే ఇక ఉదయం తొందరగా లేవదనుకుంటా. నేను లేపుతానులేండి. వద్దు వద్దు, నిద్రపోతూ ఉంటే లేపకండి. రాత్రంతా నిద్ర ఉండదు కదా, ఉదయం నిద్రపోనివ్వండి. నేను 11ంటికి వస్తాను. మీరు కూడా సెలవు పెట్టేయండి. అలాగే అంది మీరా. ఉదయం 8ంటికి విజయ డ్యూటీ పూర్తి చేసుకొని గదికొచ్చింది. విజయ రాగానే గోపి చెప్పిన కబురు అందజేసింది మీరా. అని ఆవలిస్తూ మంచం మీద పడి నిద్రలో మునిగింది విజయ. గోపి 11ంటికి వచ్చినప్పుడు కూడా విజయ నిద్రపోతూనే ఉంది. మీరా గోపిని కూర్చోబెట్టి అడిగింది, విజయను లేపనా? వద్దు, ఆమె లేచేదాకా వెయిట్ చేస్తాను. సరే, అయితే ఈ పుస్తకం చూస్తూ ఉండండి అని మీరా గోపి చేతికి ఒక పుస్తకం ఇచ్చి బయటికి వెళ్ళి యశోద గదిలో కబుర్లు చెబుతూ కూర్చుంది. గంటన్నర అయ్యాక మీరా మళ్ళీ గదిలోకి వచ్చేసరికి గోపి అలాగే పుస్తకం పట్టుకుని కూర్చున్నాడు. విజయ నిద్రపోతూనే ఉంది. ఇంకా లేవలేదు? పర్వాలేదండి. మీరా కిటికీ తలుపు చప్పుడు చేసింది. టేబుల్ ముందుకు లాగింది. కలగంటున్నాననుకుందో ఏమో విజయ. అస్పష్టంగా గోపి అంటూ చేతులు ముందుకు చాచింది. మీరా క్షణంలో బయటకు జారుకుంది. మళ్ళీ ఆమె వచ్చేసరికి విజయ తన ఇంటికి వెళ్ళటానికి సిద్ధంగా ఉంది. గదికి తాళం వేసి ముగ్గురు బయలుదేరారు. గోపి తీసుకున్న అద్దె ఇల్లు చిన్నదైనా అనుకూలంగా ఉంది. హీటింగ్ సర్క్యూట్ చేయించినందువల్ల ఇంటి పనిభారం బాగా తక్కువయింది. తన అభిరుచికి అనుగుణంగా ఇంటిని అలంకరించాడు గోపి. విజయ ఇంటిని చూసి చాలా మెచ్చుకుంది. ఆ దంపతుల నిర్మలానందాన్ని చూసి మీరా హృదయం పొంగిపోయింది. విజయ అందరికీ టీ, బిస్కెట్స్ ఇచ్చింది. ఇంట్లో సామాన్లు సర్దటంలో విజయకు సాయం చేయబోయాడు గోపి. పసిపిల్లల్లాగా కాళ్లకు చేతులకు అడ్డం వస్తారే, మీరు సాయం చేయక్కర్లేదు కానీ అలా కూర్చోండి అంది విజయ. ఇల్లు సర్దటం అయ్యాక మీరా తన గదికి బయలుదేరింది. ఇవాళకి ఇక్కడే ఉండకూడదు? గోపి అడిగాడు. వద్దు బాబు, ఇంకో రోజు ఎప్పుడైనా వస్తాను అని వెళ్ళిపోయింది మీరా. ఇక్కడితో త్రివేణి గారి అపజయం 6వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.